బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కేసీఆర్ చేపట్టిన చెలో నల్గొండ కార్యక్రమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపడుతున్నారు. గతంలో కేసీఆర్ నల్గొండ జిల్లాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం తమ జిల్లాలో నీటి ప్రాజెక్టులు రాకుండా కుట్ర చేసిందని ఆక్షేపిస్తున్నారు. నల్గొండ గడియారం సెంటర్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జిల్లాకు కేసీఆర్ ఎలా అన్యాయం చేశారో ఎల్ఈడి స్క్రీన్లలో చూపిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు కేసీఆర్ కు వ్యతిరేకంగా బ్లాక్ బెలూన్స్ ఎగరవేసి నిరసనలు చేపట్టనున్నారు. నల్గొండలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కేసీఆర్ చేపట్టిన చెలో నల్గొండ కార్యక్రమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపడుతున్నారు. గతంలో కేసీఆర్ నల్గొండ జిల్లాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం తమ జిల్లాలో నీటి ప్రాజెక్టులు రాకుండా కుట్ర చేసిందని ఆక్షేపిస్తున్నారు. నల్గొండ గడియారం సెంటర్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జిల్లాకు కేసీఆర్ ఎలా అన్యాయం చేశారో ఎల్ఈడి స్క్రీన్లను చూపిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు కేసీఆర్ కు వ్యతిరేకంగా బ్లాక్ బెలూన్స్ ఎగరవేసి నిరసనలు చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, బీఆర్ఎస్ నేతలు చేపడుతున్న చెలో నల్గొండ కార్యక్రమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపడుతున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించేసి మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంగా ఈ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కేసీఆర్ పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాని అన్యాయం చేయడం జరిగింది తప్ప నల్గొండ జిల్లాకు ఎలాంటి న్యాయం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీనికి అనుగుణంగా, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించేసి దీనికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను మాత్రం నిరసిస్తూ మాత్రం నల్గొండ ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్ దగ్గర మాత్రం నిరసన సభ ఒకటి ఏర్పాటు చేయడం, కేసీఆర్ దల్బాజీ హామీలపై కాంగ్రెస్ నిరసన సభ అని చెప్పేసి ఈ యొక్క సభకు నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ ఈ సభలో కూడా పూర్తి స్థాయిలో ఆనాడు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పై కూడా ప్రజెంటేషన్ చేస్తూ కేసీఆర్ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు, ఆ యొక్క హామీలను ఏ విధంగా తొంగలో తొక్కాడు అనే విషయాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్స్ పై కూడా పెట్టి ప్రజెంటేషన్ చేసే పరిస్థితి పూర్తి స్థాయిలో నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకోలేకపోయాడు. అదే ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతరత్ర హామీల విషయంలో కానీ కేసీఆర్ పూర్తి స్థాయిలో తమ యొక్క హామీలను విస్మరణ చేసి నల్గొండ జిల్లాను పూర్తి స్థాయిలో అధపాతానికి తొక్కేశాడు. సో అలాంటి కేసీఆర్ ఈ రోజు ఏ మొహం పెట్టుకుని నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చేసి సభ ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తుండడం జరిగింది. నల్గొండ పూర్తిగా అన్యాయం కావడానికి, నల్గొండ పూర్తిగా సశస్త్రంగా ఉన్న నల్గొండ పూర్తిగా అన్యాయం కావడానికి పూర్తి కారణం కేసీఆర్ కాబట్టి ఆ యొక్క కేసీఆర్ ఈ విధంగా నల్గొండకు ఈ రోజు ఏ విధంగా ఏ మొహంలో పెట్టి సభకు నిర్వహిస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ప్రశ్నిస్తూ ఉన్న సందర్భం అవుతుంది. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో నల్గొండను పూర్తి స్థాయిలో అన్యాయం చేసినటువంటి కేసీఆర్ ఈ రోజు నల్గొండ గడ్డపైకి వచ్చేసేసి పూర్తి స్థాయిలో మేము జలాలపై అన్ని రకాలుగా హామీలు ఇస్తున్నాము, నల్గొండ జిల్లాను సస్యశాపనం చేశాము, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే మా వల్లే జరిగాయని చెప్పి చెప్పుకుంటూ పోయాడు తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్కడి కూడా దాంట్లో వాస్తవం లేదు. అలాంటి కేసీఆర్ ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రానికి మళ్ళీ హామీల వర్షం కురిపిస్తూ మేము చేసిన గొప్పలు ఇవి ఏ విధంగా చెప్పుకోగలుగుతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ప్రశ్నిస్తున్న సందర్భం అవుతుంది. ప్రజెంట్ గా మనం క్లాక్ టవర్ సెంటర్ దగ్గర ఈ యొక్క నిరసన సభ దగ్గర ఉండడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ శ్రేణులు ఈ యొక్క సభకు హాజరు కావడం జరిగింది. కేసీఆర్ ఈ రోజు సభను నల్గొండ పట్టణానికి రావడానికి మేము పూర్తి స్థాయిగా వ్యతిరేకిస్తున్నాము. అతను ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ మాత్రం నిలబెట్టుకోలేదు. ఏ ఒక్క హామీలను నిలబెట్టుకున్నాడో అతను చెప్పాలి. సో హామీలు నిలబెట్టుకోలేని కేసీఆర్ నల్గొండ గడ్డపై రావాలంటే ఖచ్చితంగా అతను ముక్కు నేలపై రాసి రావాలని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి కూడా హెచ్చరించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి ప్లేయర్స్ కూడా కేసీఆర్ రాకను మాత్రం పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా కేసీఆర్ రాకను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. దానికి అనుగుణంగానే క్లాక్ టవర్ సెంటర్ దగ్గర మాత్రము నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉండడం జరిగింది. మనం ప్రజెంట్ గా ఈ యొక్క నిరసన కార్యక్రమం దగ్గర ఉండడం జరిగింది. నిరసన కార్యక్రమం సంబంధించేసేసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ మన చెప్పండి ఏ విధంగా
చెప్పండి. అడుగు. కేసీఆర్ కి సంబంధించిన ఆఖరి సందర్భంగా మీరు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు, అసలు ఏంటి సభ ఉద్దేశం ఏంటంటే గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చొని తెలంగాణకు ఎన్నో హామీలు ఇచ్చి నల్లగొండ కూడా అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చి శ్రీశైలం సొరంగం పూర్తి చేస్తా, ఆడ కాలకొట్ట మీద కుర్చేసుకొని కూర్చొని నేను డెవలప్మెంట్ చేస్తా, బ్రాహ్మణ విలీన ప్రాజెక్టును పూర్తి చేస్తా అని మాయమాటలు చెప్పి గత 10 సంవత్సరాలు పబ్బం గడుపుకున్నాడు. ఆ పబ్బం గడుపుకొని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు సభ పెట్టడానికి వస్తున్నామని దానికి ఒక నిరసన తెలియజేయడం కోసం ఈ సభ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే వారు గత ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు కట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయి. ఒక కాళేశ్వరం మేడిగడ్డ కడితేనే ఆ రెండు కూడా నామరూపం లేకుండా అవి కుంగిపోయి ఆ శిథిలావస్థలకు వచ్చినాయి. గత 60 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులే ఇప్పటి వరకు కూడా ఒక నాణ్యత కోల్పోకుండా నాణ్యతగా కట్టిన ఇంతవరకు కూడా ఒక చీమ కూడా అలా దూరని విధంగా ఉన్నది. ఇప్పుడు మొత్తం కుంగిపోయి ఇప్పుడు కట్టిన ఒక ప్రాజెక్టే దానికి ఆనవాళ్ళు కనిపించకుండా పోతుంది. కాబట్టి నువ్వు అలాంటి మాయమాటలు చెప్తానికి మళ్ళీ నల్గొండకు రాకూడదు. నువ్వు వచ్చినా కూడా నువ్వు ఎన్ని లక్షల మందితో సభ పెట్టినా కూడా రేపు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో కూడా ప్రజలు నీ యొక్క మాటలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. 2 పార్లమెంటు స్థానాలు కూడా అత్యధిక మెజార్టీతో నల్గొండ గెలుచుకోబోతుందని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. పిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఈ రోజు ట్రాక్టర్స్ దగ్గర అంటే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నిరసన సభ చేపట్టారు, దీని ఉద్దేశం ఏంటి? కేసీఆర్ గారు సభ పెట్టడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు, ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు గుర్తురాలే ప్రాజెక్టులు ఆయనకు, ఇప్పుడు గుర్తొచ్చినాయంట. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా తెలంగాణ ప్రజానికి మోసం చేసి, అదేవిధంగా నక్కలగంటి 10 కిలోమీటర్ టనల్ పూర్తి చేయలేకపోయాడు. ఆ తర్వాత బ్రాహ్మణ విలీన ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు. పాలమూరు రంగారెడ్డి కుర్చేసుకుని పూర్తి చేయడం ఇప్పటిదాకా చేయలేకపోయాడు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ శరణ్యం, కాంగ్రెస్ పార్టీ వస్తున్న ప్రాజెక్టు పూర్తి అవుతాయి. నక్కలగండి ద్వారా గ్రావిటీ ద్వారా వచ్చే ఫోర్స్ 3,50,000 ఎకరాలకు నీళ్లు సాగునీరు అందిస్తుంది. అటువంటిది కూడా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి కేసీఆర్ కు సభ పెట్టే హక్కే లేదు. కేసీఆర్ మళ్ళీ ప్రజలు కూడా రాలేకపోతాడు. మొత్తానికి ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని నల్గొండ వస్తాడు? ఏ హామీని కూడా అతను నిలబెట్టుకోలేదు. సో అటువంటి హామీని నిలబెట్టుకుని కేసీఆర్ ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంగా రెండోసారి అంటే అతను ప్రతిపక్ష స్థానంలో ఉన్న తర్వాత ఇక్కడ ఏ మొహం పెట్టుకుని వస్తారని చెప్పేస్తున్నారు. అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మోహన్ రెడ్డి గారు. ఈరోజు కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చి కృష్ణా జలాలు ఏ విధంగా అన్యాయం చేసినా, కృష్ణా జలాలు ఏ విధంగా తేలేకపోయినా, కృష్ణా జిల్లా నీ ముఖ్యమంత్రి ఉన్నా నేను ఆ మాట చెల్లుబాటు కాలేదు, నీ మాట ఇచ్చినా కానీ ఆ మాటను తప్పు వెనుక తీసుకుంటున్నా, నేను మోసం చేసినా మిమ్మల్ని ముక్కు నీరకు రాసి మేము ముందుకు వస్తున్నామని చెప్పి మళ్ళీ నల్గొండలో కాళేశ్వరం కావచ్చు అక్కడ కట్టినా కానీ మీకు అన్యాయం చేసినా పొరపాటు చేసినా క్షమించమని వస్తున్నందుకు ఉంటుంది మాకు. ఆయన అంటే ప్రాజెక్టులో కూడా కొట్లాడుతూ కూర్చుంటా, ప్రాజెక్టుల గురించి కొట్లాడతారు. నీ కుర్చీ ఈడ ఉంది, ఎస్ఎల్బీసీ దగ్గర కుర్చీ చేసుకుని ఆ రోజు మీరు ఏదైతే మాట చెప్పారో తెలంగాణ కోసం నేను పోరాటం చేస్తున్నా, మన నీళ్లు మన నిధులు నియామకాలు మనకు కావాలని మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పి మళ్ళీ కుర్చీ తీసుకొచ్చి మేము గుర్తు చేస్తున్నాం. మిమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం మా కర్మ లేదు. మిమ్మల్ని ఎప్పుడో అడ్డుకున్నారు ప్రజలు. మీకు 11 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించినప్పుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డాన్ని తెలిపింది. మా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు ఆ రోజు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసి ఆమరణ తీసుకున్న చోటనే మేము కుర్చీ చేసి వాళ్ళ కుర్చీని గుర్తు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు క్షమాపణ చెప్పబోతే మా పిల్లలు మా పిల్లల పిల్లలు వాళ్ళందరూ కేసీఆర్ తాత ఆ రోజు తప్పు చేసి క్షమాపణ చెప్పినంటారు అని గుర్తు చేసుకుంటారని రికార్డులలో మిరిగిపోతారు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి ఎలాంటి చేయలేదు కాబట్టి ఈ రోజు మీకు క్షమాపణ చెప్పినట్టయితే తప్పు చేసిన వాడు ఎవరైనా క్షమాపణ చెప్తే దాన్ని ఎవరైనా క్షమిస్తారు. కాబట్టి ఆ పిల్లలు కూడా క్షమిస్తారని ఈ సందర్భంగా చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మార్చింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టినాం తెలంగాణ రాష్ట్ర సమితి. మళ్ళీ మీ స్వార్థం కోసం 1,000 కోట్లు సంపాదించి భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చేసినాం. కానీ రాబోయేది జీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. కేసీఆర్ గారు జీఆర్ఎస్ పార్టీ పెట్టబోతుంటే గల్లీ రాష్ట్ర సమితిని పెట్టబోతుంటూ ఇది నిదర్శనం. రాబోయే 5 ఏళ్లలో జీఆర్ఎస్ పార్టీ స్థాపించేందుకు ఇమాంష రెడీగా ఉంటాడు. ఆ జీఆర్ఎస్ పార్టీని అధ్యక్షుడు ఇమాంసం చేయాలని సూచన చేస్తూ మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ క్షమాపణ చెప్పకుంటే నల్గొండ ప్రజలు క్షమించరు. అలాగే ఈ రాష్ట్రంలో ఇప్పుడు 37,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చెల్లించాలి. అవన్నీ పక్కా పెట్టి
కాళేశ్వరం ఒక్కటే ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఇచ్చినాం. మీరు ఒకసారి ఆలోచించండి కమిషన్లో. అలాగే మిషన్ భగీరథకు నల్గొండ మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడ ఏ ఇంటికి నీళ్ళు వస్తున్నట్టయితే మేము కూడా బుక్ నేలకు రాస్తాం. మేము చెప్పిన మాట అబద్ధం అయితే. కానీ మీరు 1,000 కోట్ల రూపాయలు బిగి మిషన్ భగీరథ పెట్టి 35,000 కోట్ల రూపాయలు ఆ రోజు దండుకొని 15% కమిషన్ తీసుకొని ఆ రోజు ఉన్న పైపులు ఉన్నా కానీ లేకున్నా కానీ ఉన్నట్టు నిరూపించి ఉన్న ట్యాంకులకే రంగులేసి అవన్నీ తీసుకుంటే ఇలా ఆ పాపం మీకు ఊరికే పోదని కేసీఆర్ గారు క్షమించబోతున్నారు. మొత్తానికి కేసీఆర్ నల్గొండకు సంబంధించేసి నేను కుర్చీ వేసుకొని అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాను, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పినటువంటి హామీని కూడా కేసీఆర్ ఏమాత్రం నిలబెట్టుకోలేదు. అలాంటి కేసీఆర్ ఈ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకంగా ఇక్కడ సభ పెట్టడం అనేది మాత్రం చాలా సిగ్గుచేయటం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉండడం జరిగింది. ఏ హామీని నిలబెట్టుకోలేని కేసీఆర్ ఏమో పెట్టుకుని నల్గొండకు వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ గా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజలు చీత్కరించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ముందు టీఆర్ఎస్ పార్టీ అనేది గల్లీ పార్టీగా మారబోతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక చేస్తున్న సందర్భం ఉంది. ప్రియా పుల్లారావు, అలాగే ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి సందర్శనకు రావాలని ఆహ్వానించిన నేపథ్యంలో దాన్ని తిరస్కరిస్తూ మళ్ళీ ఇక్కడ చెలో నల్గొండ కార్యక్రమానికి పిలుపునివ్వడం కేసీఆర్ దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్పీ యాక్చువల్గా ఈ యొక్క కాళేశ్వరం కానీ మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టులకు చాలా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. సో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించేసి నిర్మించినటువంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిరుపయోగంగా మారిన పరిస్థితి నెలకొంది. కట్టిన ప్రాజెక్టులు కూడా మొత్తం కూలిపోతున్న సందర్భం అయితే ఉంది. సో ఈ విధమైనటువంటి నాసిరకం పనులు చేపట్టి ప్రజల యొక్క ధనాన్ని మొత్తం పూర్తి స్థాయిలో నాశనం చేశారు. కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క విషయాలు ప్రజలకు తెలియజేయాలనుకున్నాము. మీరు కట్టినటువంటి ఆనకట్టల పరిస్థితి ఏంటి తెలియజేయాలనుకున్నాము. మీరు బాగా కట్టినని చెప్తున్నారు. ఆ విషయాలు మీరు ఏ విధంగా కట్టారో మీకే చూపిస్తాము రమ్మని చెప్పేసి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ తో పాటు వారికి సంబంధించిన ప్రధాన నాయకులందరినీ కూడా రమ్మని చెప్పి ఆహ్వానించే సందర్భం అయితే దానికి సంబంధించి స్పెషల్గా బస్సు పెడతాము, అదేవిధంగా కేసీఆర్ కోసం స్పెషల్ గా చాపర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం అవుతుంది. సో ఆ విధంగా చెప్పిన సందర్భంలో ఈ రోజు ఆ విధమైనటువంటి ఆహ్వానాన్ని మన్నించకుండా కేసీఆర్ నల్గొండలో ఈ యొక్క జలాలకు సంబంధించేసి రైతులకు సంబంధించేసి ఒక సభ పెడుతున్నామని చెప్పడం మాత్రం చాలా సిగ్గుచేటని చెప్పి కూడా చాలా మంది కూడా చెప్తున్న సందర్భం అయితే ఉంది. సో అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ ప్రజల్లోకి పోతాయి, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించేసి నాయకులు దాంట్లో జరిగినటువంటి విషయాలు మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడ ఎండగడతారు, దానివల్ల మా యొక్క పరువు ఎక్కడ పోతుందన్న ఉద్దేశంతో ముఖం చాట అక్కడ చూపించడం ఇష్టం లేక ముఖం చాట వేస్తూ నల్గొండ ప్రదేశానికి వచ్చేసి ప్రజల దృష్టి మళ్లించేందుకోసం అని చెప్పి నల్గొండలో ఈ యొక్క సభ పెడుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా మొత్తం దీన్ని పూర్తి స్థాయిగా విమర్శిస్తున్న సందర్భం అయితే నెలకొంది. ప్రజెంట్ గా చూసినట్లయితే మాత్రము మేడిగడ్డకు సందర్శించాలని చెప్పేసి ఆహ్వానం ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదని చెప్పేసి ఈ రోజు నల్గొండ సభకు రావడం మాత్రం చాలా విడ్డూరం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తుండడం జరిగింది. సో ఈ విధంగా మేడిగడ్డకు పోయినట్లయితే మాత్రం వాళ్ళు చేసినటువంటి బండారం మొత్తం బట్టబయలవుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అన్ని నివేదికలు కూడా మేము తెప్పించుకున్నాము. ఏ విధంగా ఎక్కడ ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది, ఎవరి జేబులో ఎంత డబ్బులు పోయాయనే విషయాలు పూర్తి స్థాయిలో మేము చెప్పదలుచుకున్నాము. సో అవినీతిమయమైనటువంటి ఆ యొక్క ప్రాజెక్టుల విషయం ప్రజలకు వెళ్తుందన్న ఉద్దేశంతో ఆ ప్రజలకు ఆ యొక్క వాళ్ళ యొక్క విషయాలను పక్కతో పట్టించేందుకు ప్రజల యొక్క భావాలు పక్కతో పట్టించేందుకు ఈ నల్గొండ సభ ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న సందర్భం. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.